ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి మీ వంతు సపోర్ట్ ఇవ్వండి. గోచార్య రీత్యా తులా రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు తులా రాశి వారికి అనుకూలమైన రోజు. ఖర్చులు అధికమవుతాయి. ఆదాయం పెరుగుతుంది. స్థలం మార్పుతో ప్రమోషన్కు బలమైన సంకేతాలు ఉన్నాయి. ఈరోజు పరీక్షకు హాజరవుతున్న వారు, ఉద్యోగం కోసం పోటీ పడేవారు, అదేవిధంగా ఉన్నత చదువుల ప్రవేశం కోసం ప్రయత్నించేవారు విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్ అవకాశాలు ఉన్నాయి. ఈరోజు తులారాశి వారికి కొన్ని శుభవార్తలు మీకోసం వేచి ఉన్నాయి. ఉద్యోగాలు చేసే వ్యక్తులు ఈరోజు బదిలీని పొందవచ్చు. ఈరోజు మీ స్నేహితుడు మిమ్మల్ని కలవడానికి రావచ్చు. మీరు చాలా ఒత్తిడికి లోనవుతున్నట్లయితే పిల్లలతో ఎక్కువ సమయం గడపండి. గృహ సౌఖ్యం కోసం అధికంగా ఖర్చు చేయకండి. కుటుంబంలో వృద్ధుల ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. మీ మనస్సును పనిలో ఉంచండి మరియు భావోద్వేగ విషయాలను నివారించండి. నిరుపేదలకు సహాయం చేయడంలో మీ నైపుణ్యం మీకు గౌరవాన్ని ఇస్తుంది. మీ ఇంట్లో తమ్ముడు లేదా చెల్లెలు ఉంటే వారి భావాలను గౌరవించండి మరియు వారితో సరిగ్గా వ్యవహరించండి. ఈ రోజున గ్రహాలు మీ సహనానికి పరీక్ష పెట్టగలవు. కాబట్టి కోపం మరియు వివాదాలకు దూరంగా ఉండండి. ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉండాలి. కొన్ని విషయాల్లో డిపార్ట్మెంట్లో పరస్పర విశ్వాసం లోపిస్తుంది. సహోద్యోగులతో మరియు ఉన్నతాధికారులతో వ్యవహరించేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. సాధారణ దుకాణ వ్యాపారం చేసేవారికి శుభదినం. యువతకు సీనియర్ల నుండి మార్గదర్శకత్వం లభిస్తుంది. ఈరోజు ప్రతికూల ఆలోచనలు మరియు వ్యక్తులకు దూరంగా ఉండండి. సహోద్యోగుల పనిలో జోక్యాన్ని నివారించండి. వివాదాస్పద సమస్యలను చర్చలతో పరిష్కరించుకోవాలి. ఎలక్ట్రానిక్ వస్తువుల గురించి అమ్మకాల ద్వారా మంచి లాభాలు పొందుతారు. రహస్య విషయాలను ఎవ్వరితోనూ పంచుకోవద్దు. మీరు ఈరోజు ప్రశాంతంగా ఉండాలి. అందరినీ సమానంగా చూడాలి. బాస్తో సమన్వయంతో పనిచేయడం, అతను ఇచ్చిన ప్రతి పనిని సమర్థవంతంతో పనిచేయడం అవసరం. మీ ప్రత్యర్థులు స్థానాన్ని పాడు చేయడానికి ప్రయత్నించవచ్చు. వ్యాపారంలో రవాణా సంబంధిత పనులు చేసేవారు వినియోగదారుల పట్ల శ్రద్ధ వహించాలి. ప్రభుత్వ నియమాలు మరియు నిబంధనలు పాటించాలి. ఈరోజు ముఖ్యంగా తులారాశి వారు ఈ 6 విషయాలను గుర్తుంచుకోండి. ఈరోజు ఖర్చులు అధికమవుతాయి కాబట్టి వృధా ఖర్చులు చేయకండి. కుటుంబంలో వృద్ధుల ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల మీకు ఇబ్బందులు తలెత్తుతాయి. మీరు వారి యొక్క ఆరోగ్యం గురించి కొద్దిగా శ్రద్ధ వహించండి. కోపం మరియు వివాదాలకు దూరంగా ఉండండి. ఈరోజు ప్రతికూల ఆలోచనలు మరియు వ్యక్తుల నుండి దూరంగా ఉండండి. తులారాశి వారు రహస్య విషయాలను ఎవ్వరితోనూ పంచుకోవద్దు. ప్రత్యర్థులు మీ స్థానాన్ని పాడు చేయడానికి ప్రయత్నించవచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట రంగు ఆకుపచ్చ రంగు. ప్రతిరోజు మీకు ఇష్టమైన దైవారాధన చేస్తూ ఉండండి. అంతా శుభం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.